తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం కొనసాగుతోంది. సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ చర్చిస్తున్నారు. కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యంపై నిలదీసేలా, హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులపై పట్టుబట్టేలా అధినేత ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ ఏ అంశాలు చర్చిస్తున్నారు? స్వేచ్ఛ ఇప్పటికే రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ఇవాళ ఆ శాసనసభలో దివంగత ఎమ్మెల్యే లాసన్ అనిత మృతికి సంతాప తీర్మానం పెట్టారు. రేపటి నుంచి సమావేశాలు వాడివేడిగా కొనసాగని ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు వెత్తి చూపాలని శాసనసభ వేదికనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజానికానికి తెలిసే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ పార్టీ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. గత 2.5 గంటలుగా కొనసాగుతుంది. ఇప్పటికే పలు అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏదైతే నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతున్నాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పటికీ నిరుద్యోగ యువతకి మద్దతు ఇచ్చింది. వారి పోరాటాలను ఇప్పటికే మద్దతు ఇచ్చి వారికి అండగా నిలిచింది. ఖచ్చితంగా ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి సంఖ్య పెంచడం కావచ్చు, అన్నింటిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలో శాసనసభ వేదిక కూడా మరోసారి నిరుద్యోగుల తరఫున పోరాటం చేయాలి, వారికి అండగా నిలబడాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాకుండా ఏదైతే గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆనాడు భట్టి విక్రమార్క ఏదైతే గ్రూప్ 1 సంబంధించి 1:100 అని చెప్పారు నిండు శాసనసభలో, అలాంటి శాసనసభ చెప్పిన అంశాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, కానీ నెరవేర్చడంలో విఫలమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిరుద్యోగులంతా కూడా మండిపోతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 సంబంధించి ఏదైతే గతంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీనే మరోసారి అమలు చేయాలని శాసనసభ వేదికగా కూడా ఏదైతే గ్రూప్ 1 సంబంధించి 1:100 ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేర్చేందుకు శాసనసభ వేదికను ఉపయోగించుకోవాలి, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ ఏదైతే రాష్ట్రంలో గత 8 నెలలుగా శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి, శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి, పోలీస్ వ్యవస్థ పోలీసులు లాఠీలు చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశాలను కూడా ఇవాళ శాసనసభ వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తున్నారు. ఇప్పటికీ అనేక అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ వస్తుంది. ఇటు ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ 9 నాడే మేము అధికారంలోకి వస్తున్నాం, 2 లక్షలు ఎవరికైతుందో వారందరికీ కూడా మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాక వారికి అనేక కొర్రీలు పెట్టి కనీసం 30 నుంచి 40% మంది కూడా రైతు రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వారి పట్ల కూడా ఇవాళ వారికి ఎందుకు రైతు రుణమాఫీ చేయలేకపోతున్నారు, లక్షలు ఒప్పితే ఇవాళ చాలా మందికి రాని పరిస్థితి. రేపు 2 లక్షలు ఎప్పుడు చేస్తారు, ఒకే దఫాలో 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన ఆనాడు ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నారని దానిపైన కూడా వాళ్ళ రైతులకు ఒక భరోసానిచ్చే విధంగా కూడా శాసనసభ వేదికను ఉపయోగించుకోవాలి. దానికి సంబంధించి కూడా రైతాంగం పట్ల అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళన్నింటిపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం ఇస్తున్నారు. అయితే వాళ్ళ రైతు భరోసాకు సంబంధించి రైతు పెట్టుబడి సాయం కింద నాడు రైతు సంబంధించి రైతును రాజేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాటి ముఖ్యమంత్రి ఏదైతే రైతు బంధు పెట్టి వాళ్ళ రైతులకు అండగా నిలిచారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా 15,000 ఇస్తామని చెప్పింది, కానీ వాళ్ళ కనీసం ₹1 కూడా ఇప్పటికీ ఇవ్వకపోవడం. వానాకాలం పంటలు స్టార్ట్ అయినా కూడా వాళ్ళ రైతు భరోసా ఏదైతే 15,000 అది కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాలపైన కూడా వాళ్ళ శాసనసభ వేదికగా ఒత్తిడి చేయనున్నారు. శాసనసభ వేదికగా రైతాంగానికి అండగానే ఉన్నారు. ఇవన్నింటిపైన కూడా రైతు సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యలు ఇవన్నింటినీ కూడా రేపు సభలో ఉద్దేశించి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను అమలు పరిచే వరకు కూడా పోరాటం చేయాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న సమాచారం ఉందో. అంతేకాకుండా ఏదైతే పెన్షన్దారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతుంది. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కంప్లీట్ గా విఫలమైంది. అలాంటి అనేక సమస్యలను కూడా ఇలా శాసన మండలి వేదికగా
ప్రజా సమస్యలను ప్రజా గొంతుకలై వినిపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. వారిపైన లాఠీలు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కంచెన ముండ కంచె అలాంటి పరిస్థితి వల్ల మరోసారి కూడా తెలంగాణలో కనిపిస్తున్న అలాంటి అన్నిటి అంశాలపైన సభలో చర్చకు తీసుకురావాలి, చర్చకు పట్టుబట్టాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం అమలు చేసే వరకు కూడా పోరాటం చేయాల్సిందిగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ దిశానిర్దేశం. ఇవే కాకుండా చాలా అంశాలపైన కూడా అంశాల వారీగా సభలో మనం లేవనెత్తాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసినట్టయితే ఏదైతే శాసనసభ సమావేశానికి సంబంధించి బడ్జెట్ కూడా ఈసారి పెట్టనుంది కాబట్టి బడ్జెట్ అలొకేషన్ సంబంధించి కూడా బడ్జెట్ లో ఏ రంగానికి ఏ రంగానికి ఎంత పెడుతున్నారు, ఏ వర్గానికి ఎంత పెడుతున్నారు అనే అన్ని కోణాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరందరూ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మాత్రం దిశానిర్దేశం చేస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సానుకూలమైన నిర్ణయం వచ్చే వరకు, సానుకూలమైన స్పందన వచ్చే వరకు కూడా శాసనసభ వేదికను మండలిని ప్రజల గొంతుకై మనం వాడుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చర్చలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేత దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. రైట్ లివిల్.